ముఖ్యంగా ప్రధానంగా కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు దళితుడే తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు. ఎందుకు అది మళ్ళీ కాలేదు? తెలంగాణకు వచ్చినాక మళ్ళీ కేసీఆర్ ఎందుకు సీఎం పీఠం మీద కూర్చున్నాడు? అంటే మనకు అన్ని గొల్లాలు పెట్టారు కదా! శ్రీకృష్ణ కమిటీ వచ్చిన తర్వాత హ్మ్. రకరకాల ప్రతిపాదనలు, తర్వాత భయాలు క్రియేట్ చేయడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తదని, ఉమ్మడి రాజధాని ఆంధ్ర పెట్టడం. పెట్టుబడిదారులు వదిలిపోతారని, హ్మ్. ఇట్లా వాళ్ళు శ్రీకృష్ణ కమిటీలో చాలా అంశాలను వాళ్ళు వెల్లడించారు. దాంతో ఏం చేసిందంటే అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని ప్రతిపాదన బిల్లులో పెట్టింది. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో పెట్టారు హైదరాబాద్ ఇదంతా కూడా. హ్మ్. ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు తన స్టాండ్‌కు వ్యతిరేకంగా 2008 దసరా పండుగ రోజు ప్రణబ్ ముఖర్జీకి మళ్ళీ లెటర్ పంపించారు. మేము తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నామని. అవును. తీరా బిల్లు పెట్టినాక, బిల్లు పెట్టకముందే 2009 కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత బస్సులన్నీ మాట్లాడి తెలుగుదేశం ఆఫీస్ నుంచి కాంగ్రెస్ నాయకుల్ని ఎక్కించుకొని తెలంగాణ ఇవ్వద్దని సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ ముందు పోయి కడియం శ్రేయర్ ఒక మాట మాట్లాడాడు, ఆంధ్ర ప్రతినిధి ఇంకో మాట మాట్లాడాడు. హ్మ్. 2 కళ్ళ సిద్ధాంతం. 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. దీన్ని నమ్మేటట్లేదు. రెండోది ఏంటంటే తెలంగాణ బిల్లు పెట్టే టైంకు ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అటు పోయి బాల్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరేను, తర్వాత ములాయం సింగ్ యాదవ్ను, హ్మ్. ఇట్లా అందరినీ పోయి హెలికాప్టర్లో, స్పెషల్ హెలికాప్టర్లో పోయి మీరు తెలంగాణకు మద్దతు ఇవ్వద్దని చెప్పిండు. తర్వాత అద్వానీని కలిసిండు, నరేంద్ర మోడీని కలిసిండు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉండప్పుడు. అయితే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు ఇక్కడ ఆంధ్రలో గెలుస్తున్నాడు, హ్మ్. ముఖ్యమంత్రి అవుతున్నాడు. అవును. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. హ్మ్. ఇద్దరు తెలంగాణను వ్యతిరేకించారు. మళ్ళీ ఇద్దరు తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ప్రజలకు అన్యాయం చేసింది. ఇదే ఆర్టికల్ 3 ప్రకారం మళ్ళీ ఆంధ్ర తెలంగాణను కలిపే బిల్లు కూడా పెట్టవచ్చు. అటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా ఈ ఆంధ్ర వాళ్ళ కుట్రలను ఎదుర్కోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి నేనైతేనే దీన్ని కరెక్ట్గా ఎదుర్కొంటా అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అంటే కన్విన్స్ చేయలేకపోయారు. ఇప్పటికీ ఆ బదనం అయితే ఉన్నది కేసీఆర్ ఉన్నది కానీ ఇప్పుడు నేను కూడా కన్విన్స్ అయినా. ఏంటంటే నేనే చెప్పాను అప్పుడు టీవీలో, ఇది పూర్తి తెలంగాణ రాలే కదా మనకు, 10 ఏళ్ళ దాకా ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉంది. తెలంగాణ తల్లిని చంపి బిడ్డని ఇచ్చిందని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు. ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చిండు. కాబట్టి రేపు మళ్ళీ అదే ఆర్టికల్ 3 ప్రకారం కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి మళ్ళీ కలపడానికి గ్యారంటీ ఏమున్నది? బీజేపీ కలపొచ్చు కదా. ఎందుకంటే అద్వానీ ఆధ్వర్యంలో అప్పుడు బిల్లే బీజేపీ వాళ్ళు పెట్టద్దు. కూడా గొప్ప చెప్తారు కదా. సుష్మా స్వరాజ్, చిన్నమ్మ. సుష్మా స్వరాజ్ అండ్ అప్పుడు ఎవరు, బీజేపీ అరుణ్ కూడా జైట్లీ. సపోర్ట్ చేస్తారు. అరుణ్ జైట్లీ హ్మ్. అంటే వీళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా మన దగ్గర నుంచి కొంతమంది ముఖ్యులు ఆర్ఎస్ఎస్ నాగపూర్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళని కట్టడి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు పోతే వాళ్ళు సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్కి ఉండే, బట్ పార్టీకి లేకుండా అద్వానీ దానికి ఇది చేశాడు. ప్రధానమంత్రి క్యాండిడేట్ నరేంద్ర మోడీ అప్పుడు. కాబట్టి అప్పుడు సపోర్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. సుష్మా స్వరాజ్ కూడా పార్టీని, సుష్మా స్వరాజ్ ఒక్కతే తెలంగాణ పట్ల హైలీ కమిటెడ్ ఉండే. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి కానీ, దత్తాత్రేయ కానీ, విద్యాసాగరరావు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి అద్వానీ దగ్గర పోయి ఏడ్చిండు విద్యాసాగరరావు గారు. అన్నిటి వల్ల వచ్చింది వాళ్ళ సపోర్ట్. బట్ మాకు ఒక భయం ఉండే మళ్ళీ ఎక్కడ వీళ్ళు కలుపుతారేమో అని. కానీ కేసీఆర్ గారు అయితేనే సమర్థంగా ఎదుర్కోగలుగుతాడు వీళ్ళ కుట్రల్ని, కుతంత్రాలు. ఇంకోటి మనము దళితుడున్నా ఇంకోరున్నా కూడా కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన అయితే తెలంగాణ మీద ఎవరికి ఉండే అవకాశం లేదు. మనము రాజకీయాలలో ఎట్లుంటాయంటే అవసరాల కోసం మాట్లాడుతుంటారు, అన్నీ అమలు చేయాలని ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు అప్పటి సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటారు. కేసీఆర్ చాలా సందర్భాలు అన్నాడు కదా, తల నరుక్కుంటా కానీ ఇచ్చిన మాట అట్లా అంటే నమ్ముతారు కదా. దేవేంద్ర గౌడ్ కూడా అన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే రాజకీయాలలో ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం కంటే ఆనాటి పరిస్థితుల తగ్గట్టుగా ఎట్లుండాలనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా నేను మాట ఇచ్చినా కాబట్టి ఎంత నష్టమైనా పర్లేదు నేను మాట కట్టుబడి ఉంటా అనే నాయకుడు ఈ రోజుల్లో లేరు. కూడా ఎప్పుడో వావిలాల గోపాలకృష్ణ గారితోనే పోయింది లాస్ట్. హీ వాజ్ ద లాస్ట్ ఎథికల్ అండ్ మోరల్ పొలిటీషియన్. ఆ తర్వాత ఏ నాయకులలో కొందరు ఉండొచ్చు, ఒక్కరిద్దరు. బట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కానీ, ఒక పార్టీ అధినేత కానీ ఇచ్చిన అన్ని మాటల్ని నిలబెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అది అవసరాలను బట్టి రాజకీయాలలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.